హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరైతే తమ్నైల్ చూసినారు కదా, మేమైతే అటుకుల మిక్స్చర్ అయితే చేస్తున్నాం గైస్. సో మేము చాలా రోజుల తర్వాత చేస్తున్నాం అనమాట. సో మా మమ్మీ చేస్తుంది మా కోసం, బాగా తిని పెట్టాలని చెప్పేసి. ఇప్పుడు ఈ ప్రాసెస్ ఏంటంటే మీకు చూపించేస్తాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఈ సన్న పొట్టులాగా ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదైతే ఫస్ట్ చెరిగేసుకోవాలి. చెరిగేసుకున్న తర్వాతనే మనము అటుకులు అనేది వేడి చేసుకోవాలి. ఇట్లుంటే ఈజీగా మాడిపోతుంది. అది చెరిగేసుకుంటే అటుకులు ఇట్లా వేడి చేసుకోవాలి మంచిగా. అప్పుడు మాడిపోకుండా వస్తాయి, తెల్లగానే ఉంటాయి. లేకపోతే ఈజీగా మాడిపోతాయి అటుకులన్నీ. అటుకుల మిక్సర్ చేయడానికి ఒక 1 kg చేస్తున్నాము. చాలా రోజులు అయిపోయింది చేయక. సో మళ్ళీ ఇప్పుడు మాకు కొత్తగా అనిపిస్తుంది. దీన్ని అయితే వేయించుకోవాలి మంచిగా. మనం నూనె అట్లాంటిది ఏం వేయదు, ఖాళీ ఒక గిన్నెలనే ఇట్లా అయితే వేయించుకోవాలి. ఇవైతే వేయించుకున్నాయి అనమాట. వేయించుకున్న తర్వాత ఇట్లా అయిపోతాయి. మరి దీన్ని మాడగొట్టొద్దు, జస్ట్ లైట్ గా కలుపుకుంటూ అట్లా వేయించుకోవాలి. వేయించుకుంటే మనకు కలర్ చేంజ్ అవ్వకుండా ఇట్లనే ఉంటది. సో వేయించుకోవడం ఎందుకంటే మనకు కరకర అని ఉండాలి కాబట్టి మిక్చర్. సో వేయించుకోవాలన్నమాట. మీరు వేయించుకోక ముందు తినండి, మెత్తగా ఉంటాయి. వేయించుకున్న తర్వాత తినండి, మనకు క్రిస్పీగా ఉంటాయి ఇవి అయితే. సో గైస్, ఇంకా అటుకులు అయితే వేయించి పెట్టేసుకుంది మా మమ్మీ పక్కకి. దీంట్లో ఏమేమి మిక్చర్ ఇట్లా కలుపుకుందాం అనేది చూసేద్దాం మనం. స్కిప్ చేయకండి, వీడియో మొత్తం చూడండి. ఇంక ఇప్పటి వరకు లైక్ చేయకుండా వీడియోని అయితే లైక్ చేసేయండి గైస్. అటుకుల మిక్చర్ కి కావాల్సినవి అయితే ఇవన్నీ: పల్లీలు, పచ్చిమిర్చి, ఎండు పచ్చిమిర్చి, మినప్పప్పు, పుట్నాల పప్పు, ఇంకా కొంచెం శనగపప్పు. ఇవన్నీ వేసేసుకోవాలి గైస్. ఇవన్నీ మనం పోపులు వేసుకోవాలి ఇప్పుడైతే. నెక్స్ట్ చూసేద్దాం మనం. గైస్ కడాయి పెట్టేసుకొని దాని తర్వాత అందులో ఆయిల్ అయితే వేసినాం. ఎంత కావాలో అంత ఆయిల్. ఈ వైట్ అంతా పాపడది, ఓకే. అదేం పెద్ద ఆయిల్ అది కాదు, మంచి ఆయిల్ అది. గైస్ కొన్ని జీలకర్ర వేస్తున్నాం ఫస్ట్ అయితే. ఇంకా ఒక్కొక్కటి ఇవన్నీ వేసేసుకుందాం. ఫస్ట్ ఎండుమిర్చి గైస్, అట్లా సుంచి వేసుకోండి, మంచిగా ఉంటది. దాని టేస్ట్ మనకు తెలియాలి. ఒట్టిమిర్చి టేస్ట్ కొంచెం కారం టేస్ట్ ఉండాలంటే అట్లా సుంచి వేసుకుంటే దాని టేస్ట్ అనేది తెలుస్తుంది. ఇప్పుడు ఇంకా శనగపప్పు, కొంచెం మినపప్పు, ఇంకా పల్లీలు కూడా వేసేస్తున్నాం. ఇట్లా అన్ని వేసిన తర్వాత ఒకసారి కలుపుకుంటే అదంతా మిక్స్ అయిపోతుంది మనకి మంచిగా. ఇప్పుడు పచ్చిమిర్చి వేస్తున్నాం గైస్. ఇవైతే చాలా వేగాలి, ఇట్లా వేసి ఇట్లా తీసేదైతే కాదు. సో కొంచెం పేషెన్స్ అయితే ఉండాలి. ఇవన్నీ చాలా వేగాలి మనకి. గైస్ కావాల్సినంత సాల్ట్ అయితే వేసేసుకోండి. ఇప్పుడు పసుపు కూడా వేసుకుంటున్నాం. ఇది కూడా ఒక స్పూన్ సరిపోతుంది, లేకపోతే మొత్తం ఇట్లా ఎల్లో అయిపోతుంది. ఒక స్పూన్ అయితే చాలు. పుట్నాలు కొంచెం సేపు అయినాక వేస్తాం, ఎందుకంటే అవి జల్దీ అయిపోతాయి, కరిగిపోతాయి. కొంచెం హింగువ టేస్ట్ కోసం, చాలా తక్కువ వేసుకోవాలి. కలపండి. ఇంకా గైస్ కరివేపాకు కూడా. కరివేపాకు వేయగానే చాలా చిక్కట్లు ఆడుతుంది. కరివేపాకు తీసుకొని ఫ్రెష్ గా కడిగేసి దీంట్లో అయితే వేసేసినాం. ఆల్మోస్ట్ అయిపోవడానికి వచ్చింది, ఇంకో 5-10 minutes లో అయిపోతుంది గైస్. ఇప్పుడైతే లాస్ట్ అయిపోయే మూమెంట్ లో పుట్నాలు అయితే వేసేస్తున్నాం. పుట్నాలు వేసిన తర్వాత మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇంకొక 5 minutes గైస్, అంతే. చాలా ఈజీ రెసిపీ, చాలా టేస్ట్ రెసిపీ, అసలు బోరే కొట్టదు. ఈవినింగ్ స్నాక్స్ లోకి మస్తు ఉంటది గైస్. ఇదే టైంలో ఒకసారి అయితే టేస్ట్ అయితే చూడండి. కొంచెం ఇట్లా స్పూన్ కుంటది కదా, చూసి ఏమన్నా ఉప్పు అట్లా తక్కువ అయితే వేసేసుకోండి మంచిగా. ఇంకా ఆల్మోస్ట్ అయిపోయింది గైస్. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసుకోవడం. ఇంకా
అయిపోయింది గైస్. ఈ మిశ్రమం అయితే అయిపోయింది. ఇప్పుడు తీసుకొని వెళ్ళి దీన్ని అటుకులలో మిక్స్ చేసేద్దాం. వేడి మీద ఉన్నప్పుడే చేసుకుంటే అది అటుకులకి మంచిగా పడుతుంది. సో వేడి మీద ఉన్నప్పుడే చేసేసేయండి మీరైతే. అది మొత్తం దాంట్లోకి వేసేస్తున్నాం గైస్. చిన్న దాంట్లో కలపడానికి రాదు కాబట్టి మంచిగా పెద్ద గిన్నె ఒకటి ఇట్లాంటివి తీసుకోండి. ఇప్పుడు చాలా బాగా కలపడానికి అయితే మనకి వస్తుంది. ఇది ఎంతో టేస్టీ అయిన అటుకుల మిక్స్చర్ అయితే రెడీ అయిపోయింది అనమాట. ఇంకా రెడీ టు సర్వ్. ఐ హోప్ మీ అందరికి వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గైస్. See you all in the next video. Bye bye.